నమస్కారం. మనం క్రిందటి ఎపిసోడ్లో హంస రాయబారం వలన నలదమయంతులిద్దరూ ఒకరి మీద ఒకరు ఇష్టం పెంచుకుంటారు. దమయంతి తండ్రి భీమభూపతి నలుణ్ణి ఆహ్వానించాలని స్వయంవరం ప్రకటిస్తాడు. ఆ స్వయంవరానికి ఇంద్రాది దేవతలు కూడా ముందుగానే వచ్చి నలుణ్ణి కలుసుకొని దమయంతి దగ్గరికి జ్యూతగా పంపిస్తారు, తమలో ఎవరినైనా వరించమని. కానీ దమయంతి అంగీకరించదు. ఆ స్వయంవరంలో ఇంద్రాది దేవతలు నలుని రూపంలో వచ్చి దమయంతిని ఆశ్చర్యపరుస్తారు. అప్పుడు దమయంతి దేవేంద్రుని ప్రార్థించి తనకి నలమహారాజును అనుగ్రహించమని కోరుతుంది. దేవతలు దమయంతికి నలమహారాజున్న ప్రేమను గ్రహించి వారు సంతోషించి తమ నిజ స్వరూపాలతో సాక్షాత్కరిస్తారు. నలదమయంతుల వివాహం వైభవంగా జరుగుతుంది. దేవేంద్రాదులు నలమహారాజుని ఎంతో వరాలతో అనుగ్రహిస్తారు. మనం అంతవరకు చెప్పుకున్నాం. నలదమయంతుల వివాహం అయిపోగానే ఇంద్రాది దేవతలు వాళ్ళ విమానాల్లో తమ లోకాలకి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో కలిపురుషుడు ద్వాపర పురుషుడు భూలోకం వస్తూ కనపడతారు. అప్పుడు దేవేంద్రుడు కలిపురుషుణ్ణి మీరెక్కడికి వెడుతున్నారు అని అడిగినప్పుడు దమయంతి స్వయంవరానికి అని చెప్పినప్పుడు ఇంద్రాది దేవతలు పరిహాసంగా నవ్వుతారు. ఓ కలి, ఆ స్వయంవరం మహోత్సవం ఇంతకు ముందే ముగిసిపోయింది. అతిలోక సౌందర్యవతి అయిన దమయంతి ఎవరిని కాదని నవమన్మధుడైన నలమహారాజును వరించి వివాహం చేసుకున్నది. మీరిప్పుడు అక్కడికి పోయినందువల్ల ప్రయోజనమేమీ లేదు. అయ్యో, మీకు ఈ శుభవార్త తెలీదా అని వ్యంగ్యంగా అంటారు. అంతే. కలిపురుషుడు పట్టరాని కోపంతో మహనీయులైన ఇంతమంది దేవతలను కాదని ఆ దమయంతి ఒక మానవ మాతృణ్ణి పెళ్లి చేసుకుంటుందా? దమయంతిని ఎలాగైనా శిక్షించవలసిందే. నేనిప్పుడే నలదమయంతుల సామ్రాజ్య వైభవాన్ని నిర్మూలించి వేస్తాను. అంతేకాదు, వాళ్ళిద్దరిని అరణ్యపాలు చేసి వారిని విడగొట్టి అనేక విధాల హింసిస్తాను అని గర్జిస్తాడు. దేవేంద్రుడు కలి కోపం చూసి దాన్ని శాంతింపజేయాలని, కలి, నీవు అకారణంగా ఆగ్రహిస్తున్నావు. మా అంగీకారంతోనే దమయంతి నలుణ్ణి స్వయంవరంలో వరించింది. ఆమె సద్గుణ రాశి, అతిలోక సుందరి. అటువంటి ఆమెను ఎవరు కోరుకోరు? నలమహారాజు మహాధర్మవేత్త, ప్రజా పరిపాలకుడు. యజ్ఞ యాగాదులు ఎన్నో చేసి బ్రాహ్మణులకు ఎన్నెన్నో దానాలు చేసి వాళ్ళని గౌరవిస్తున్నాడు. అటువంటి సత్యశీలికి అపకారం తలపెట్టడం కేవలం అన్యాయం, ఘోర నరకహేతువు. కావున నీవు వారి పట్ల దుష్ట ధోరణిని విడనాడవలసిందిగా ఎంతో ప్రార్థిస్తాడు. అయినా కలికి ఏ మాత్రం కోపం తగ్గకపోగా దేవేంద్రుని మాటల వలన మరింత కోపం ప్రజ్వలించింది. ఇక దేవతలు అతని కోపాన్ని లక్ష్యపెట్టక తమ లోకాలకు సాగిపోతారు. నలదమయంతులకు కొంతకాలం అయ్యేటప్పటికీ ఒక కుమారుడు ఒక కూతురు జన్మిస్తారు. ఆ కుమారుడి పేరు ఇంద్రసేనుడు, కూతురు పేరు ఇంద్రసేన. కలిపురుషుడు దమయంతి స్వయంవరం అయినప్పటి నుంచి నలుడి మీద కక్షతో సరి అయిన సమయం కోసం చూస్తున్నాడు. ఎప్పుడెప్పుడు నలమహారాజు తప్పు చేస్తాడా అని. అప్పుడు వెంటనే నలమహారాజు శరీరంలోకి ప్రవేశించి కష్టాలు పాలు చేయాలని. కానీ నలమహారాజు భక్తిపరాయణుడు, ఎప్పుడు హోమాలు చేస్తుంటాడు, యజ్ఞ యాగాదులు చేస్తుంటాడు. అందువల్ల 12 ఏళ్ల పాటు కలికి నలమహారాజులో ఒక్క తప్పు కూడా కనపడలేదు. చివరికి ఆ సమయం వస్తుంది. ఒకరోజు నలుడు ఆచమానం చేసి కాళ్ళు కడుక్కోకుండా సంధ్యావందనం చేయటం ప్రారంభిస్తాడు. అంతే, అదను చూస్తున్న కలి ఆ నలుని శరీరంలోకి ప్రవేశిస్తాడు. తర్వాత నిషధ దేశానికి పక్కనున్న పుష్కర భూపతి రాజధానికి వెళ్ళి తన గురించి చెప్పుకొని ఆయనతో, మహారాజా, నీకు నలుడి మీద పగ తీర్చుకోవటానికి సమయం ఆసన్నమైంది. ఇప్పుడే నలునితో జూదమాడిన ఎడల అతని మొత్తం సామ్రాజ్యాన్ని స్వాధీనపరుచుకోగలవు. నేను కూడా వృషుడనే జూదరుగా నీతో పాటు వచ్చి నీకు ఆ జూదంలో సాయపడగలను అని ప్రోత్సహిస్తాడు. పుష్కర మహారాజుకి నలుడంటే అసూయ. అతన్ని ఎప్పుడు గెలవలేడు. ఇన్నాళ్ళు ఎదురు చూసిన తరుణం ఇప్పుడొచ్చింది. అతనికి తోడు కలి వృషుడిగా మారి అతనితో పాటు వెళ్తాడు. పుష్కరుడు నలుణ్ణి కలుసుకొని జూదానికి ఆహ్వానిస్తాడు. ధర్మరాజులాగా నలమహారాజు కూడా ఎవరైనా జూదానికి ఆహ్వానిస్తే తిరస్కరింపలేడు. అందువలన పుష్కరునితో జూదం ప్రారంభించాడు. కానీ క్రమక్రమంగా ఓడిపోతూ అన్ని పోగొట్టుకుంటున్నాడు. ఓడిపోతున్న కొలది వీరావేశంతో ఇంకొంచెం పట్టుదల పెరిగి ప్రతి పందెంలో ఓడిపోతున్నాడు. అమూల్య ధన కనక వస్తు వాహన రాసులన్నీ పోతున్నాయి. ఇలా ఈ జూదం కొన్ని నెలల పాటు ఆడుతున్నారు.
ఇదంతా చూస్తున్న మంత్రులు, రాజపురోహితులు ఇంకా పరివారం ఎంతో ఆందోళన పడి దమయంతి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకొని ఆమెను తీసుకొని నలమహారాజు దగ్గరికి వెళ్ళి ఇంకా ఈ జూదాన్ని విరమించవలసిందిగా పరిపరి విధాలా ప్రార్థిస్తారు. అయినా జూదావేశంతో మైమరిచి ఆడుతున్న నలమహారాజు అసలు వాళ్ళ మాటల్ని లక్ష్య పెట్టాడు. దమయంతి తన భర్త మొండి పట్టుదల చూసి ఎంతో దుఃఖించి మాటి మాటికి పుష్కరుడే గెలుస్తున్నాడు, నలుడు ఓడిపోతున్నాడు, ఇక సామ్రాజ్యం సంపద పూర్తిగా పగవారి చేతిలోకి వెళ్ళిపోతుందని గాని ఓడిపోతున్నానని గ్రహించలేక ఇంకా గెలుస్తాననే విశ్వాసంతో ఆడుతున్న నలుడిని చూసి అశక్తురాలై తమ రథసారథి వార్ష్ణేయుణ్ణి పిలిచి పిల్లల్నిద్దరిని పుట్టింటికి తీసుకువెళ్లి తన తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పి వారికి అప్పగించి వెంటనే బయలుదేరి రావాల్సిందిగా ఆజ్ఞాపిస్తుంది. కొన్ని రోజులకు జూదంలో నలమహారాజు తన సమస్త సామ్రాజ్యాన్ని ఐశ్వర్యాన్ని పోగొట్టుకొని ఇంకా పందెం వేయటానికి ఏమీ లేక దీనంగా నిట్టూరుస్తున్నప్పుడు పుష్కరుడు నలునితో, మహారాజా, ఇక నీవు జూదంలో పందెం పెట్టడానికి నీ దగ్గర నీ భార్య దమయంతి తప్ప ఇంకేమీ లేదు. నీకిష్టమైనలా ఆమెను పందెంగా పెట్టి తిరిగి జూదం ఆడవచ్చును అని అనంగానే నలమహారాజు పట్టరాని కోపంతో తన ఒంటి మీదున్న కిరీటాన్ని, బంగారు ఆభరణాలని ఒక్కొక్కటిని ఒలిచివేసి పుష్కరుడి చేతిలో పెట్టేసి చివరకు ఉత్తరీయాన్ని కూడా పరిత్యజించి ఒక్క ధోతితోనే దమయంతితో సహా అరణ్యాలకి బయలుదేరతాడు. దమయంతి కూడా ఒక్క చీరతోనే అతన్ని అనుసరిస్తుంది. ఇలా వాళ్ళు 3 రాత్రులు ప్రయాణించి అరణ్యంలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ చూడండి, నలునికి ధర్మరాజుకి ఉన్న తేడా. ధర్మరాజు జూదలు అన్నీ పోగొట్టుకుని తమ్ముళ్ళని కూడా పందెం పెట్టి ఓడిపోయినప్పుడు శకుని ధర్మరాజుతో, నీ పట్టమహిషి పాంచాలి ఉంది కదా, ఆమెను పందెంగా పెట్టి తిరిగి మొత్తం నీ సామ్రాజ్యాన్ని పొందవచ్చని ఆశ చూపించినప్పుడు ధర్మరాజు ఆ జూద మత్తులో ఉండి ద్రౌపదిని కూడా పందెం కాసి ఓడిపోయి తర్వాత ద్రౌపదిని నానా ఇబ్బందులకు, అవమానాలకు గురి చేస్తాడు. కానీ నలుడు పుష్కరుడు దమయంతి ఉంది కదా అని అడిగినప్పుడు కోపం వచ్చి తనకున్న ఆభరణాలన్నీ పుష్కరుడికి ఇచ్చేసి దమయంతితో బయలుదేరి అరణ్యానికి వెళ్ళిపోతాడు. ఇదంతా బృహదస్వ మహర్షి నలుని గురించి ధర్మరాజుకి చెప్తున్నాడు. నలుడు దమయంతి అలా బయలుదేరుతున్న సమయంలో పుష్కర మహారాజు నిషధ రాజధానిలో ఎవరైనా వీరిద్దరికి సహాయం చేస్తే వాళ్ళకి మరణశిక్ష తప్పదని చాటింపు వేయిస్తాడు. అంతే, ఒక్కళ్ళు కూడా నలమహారాజుకి సహాయం చేయలేకపోతారు. నలమహారాజుని గౌరవించే ఆ నగర ప్రజల నుంచి ఇంత పట్టెడన్నం కూడా దొరకకపోతే ఆహారం లేక కేవలం నీళ్లతో ఆకలి తీర్చుకుంటూ గడుపుతున్నారు. ఆ అరణ్యంలో ఆకలి భరించలేక ఎగురుతున్న పక్షులైనా పట్టుకొని వాటి మాంసంతో ఆకలి తీర్చుకోవచ్చన్న ఉద్దేశంతో పైన ఎగురుతున్న ఒక విచిత్ర పక్షుల గుంపును చూసి నలమహారాజు తన ఉత్తరయాన్ని పైకి విసిరేస్తాడు. కానీ ఆ పక్షులు ఆ ఉత్తరయాన్ని పట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోయి పకపక నవ్వుతూ మానవ భాషలో, మహారాజా, తెలివి తక్కువవాడా, మేమెవ్వరమో నీకు తెలియదు కదా, సామ్రాజ్యంతో పాటు నీ సర్వ ఐశ్వర్యాన్ని అపహరించి నిన్నీ విధంగా హింసించిన పాచికలం మేము. నీ మీదున్న ఏకైక వస్త్రాన్ని చూసి మాకు అసూయ కలిగింది. అందువలనే ఈ పక్షుల రూపంలో వచ్చి అవి ఎత్తుకుపోతున్నాం అని అంటూ అవి ఆకాశంలోకి అదృశ్యమైపోతాయి. తన ఒంటి మీదున్న ధౌతి కూడా పోయిన తర్వాత నలుడు దమయంతి చీరలో ఉన్న కొంచెం భాగంతో తన శరీరాన్ని కప్పుకున్నాడు. అలా వాళ్ళిద్దరూ నడుచుకుంటూ ఆ అడవిలో 4 వైపులకు పోయే దారులున్న ఒక కూడలికి చేరుకుంటారు. నలుడు దమయంతితో, అయ్యో సుకుమారురాలివి, నీవు ఈ అడవిలో పడరాని కష్టాలు పడుతున్నావు అని ఆ 4 దారులు చూపుతూ, ఈ దారి విదర్భ దేశానికి వెళ్తుంది, ఇది కోసల దేశానికి వెళ్తుంది, ఈ దారి దక్షిణ పదానికి వెళ్తుంది, ఈ 4వ దారి ఉజ్జయిని దేశానికి వెళ్తుంది అని ఇండైరెక్ట్గా నీవు ఇక్కడి నుంచి ఒక దారిలో వెళ్ళిపోమని అడుగుతాడు. దమయంతి నలుడు తనని వెళ్ళిపోమ్మంటున్నాడని గ్రహించి దుఃఖంతో, మహారాజా, మీరు ఈ విధంగా మాట్లాడటం భావ్యమేనా? మీ విశాల సామ్రాజ్యము, సర్వ ఐశ్వర్యము శత్రువులు అపహరించారు. తిండి తిప్పలు లేక, కట్టుకోటానికి బట్టలు లేక అలమటించి అలసి సొలిసిపోయిన మిమ్మి విధంగా ఈ కష్టాలలో విడిచి నేను ఒంటరిగా పుట్టింటికి ఎలా వెళ్ళగలను? ఒకవేళ మీరు నన్ను పంపదలుచుకుంటే మనిద్దరం కలిసి మా తండ్రి గారి దగ్గరికి పోదాం. అంతేగాని ఈ విధంగా ఈ ఘోరారణ్యాల్లో కష్టాలు అనుభవించనేలా
అని చెప్పినప్పుడు నలుడికి ఏం చెప్పాలో తోచక, దేవి నీవన్నట్లు విదర్భ నగరానికి వెళ్ళవచ్చు, అది కూడా మన రాజధాని వంటిదే. అయితే మన వివాహం అయిన తర్వాత మహారాజుగా ఆ విదర్భ రాజధానిలో విహరించాం కదా, మరిప్పుడు అన్న వస్త్రాలు లేక ఈ కష్ట సమయంలో ఏ ముఖం పెట్టుకుని వెళ్ళగలను అని దీనంగా తలదించుకుంటాడు. అప్పుడు దమయంతి దోసిలి కట్టి నెలమహారాజుని ప్రార్థిస్తుంది. మహారాజా, భర్తకెప్పుడు తోడు నీడలై సపరీలు చేసుకునే భార్య ఉన్నంత వరకు మీకెటువంటి కష్టం కలగదని ప్రత్యేకంగా చెప్పవలనా? దుఃఖంతో గాని అనారోగ్యంతో గాని ఉన్న భర్తకు భార్యే పరమౌషధం. ఆకలి దప్పికలతో మనోవేదనతో అలసిపోయిన భర్తను భార్య తప్ప ఇంకెవరు ఆదరించగలరు? అదీనుగాక మీరే దైవమని భావించి మీరే దిక్కని నమ్ముకున్న నన్ను ఈ ఘోరారణ్యంలో ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోమనడం న్యాయమేనా? నా మాట మన్నించి నాతో కలిసి మన పుట్టింటికి పోదాం రండి అని బ్రతిమిలాడుతుంది. చూడండి, దమయంతి గొప్ప వ్యక్తిత్వం. స్వయంవరం ముందు ఆ నలుగురు దేవతలు నలుణ్ణి పంపించి వారిలో ఒకరిని వరించమని చెప్పినప్పుడు సుతరాము అంగీకరించలేదు. మీరే నా ప్రాణేశ్వరుడని సూటిగా చెప్పింది. స్వయంవరంలో ఆ నలుగురు దేవతలు నలుని వేషంలో వచ్చినప్పుడు దమయంతి ఇంద్రుడితో నలుని పరిచయం అయినప్పటి నుంచి మరి ఇంకెవరిని తన మనసులో తలవలేదని, అంతగా ప్రేమించిన నలుణ్ణి తనకి అప్పగించమని ప్రార్థిస్తుంది. ఇప్పుడు నలుడు సర్వస్వం పోగొట్టుకున్న కట్టుబట్టలతో అతనితో పాటు అరణ్యానికి వచ్చి ఆకలి దప్పికలతో అతన్ని అంటి పెట్టుకొని అతన్ని విడిచి వెళ్ళనని భీష్మించు కూర్చుంది. దమయంతి గొప్పదనం ముందు ముందు ఇంకా చూస్తాం. దమయంతి చెప్పిన మాటలు విని నలుడు, దమయంతి నీవే నా జీవితేశ్వరివి, నా ప్రాణేశ్వరివి. అటువంటి దాన్ని ఈ భీకర అరణ్యంలో ఒంటరిగా వదిలివేసి ఎలా వెళ్ళగలను? ఇంక నీ విషయంలో దిగులు పడనక్కర్లేదు, నీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను, సరేనా అని సముదాయించి కొంత ధైర్యం కలగజేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అరణ్యంలో కొంత దూరం ప్రయాణించి ఒక చెట్టు కిందకొచ్చి విశ్రమిస్తారు. బాగా అలసిపోయిందేమో దమయంతి నలుని కాళ్ళ దగ్గర తలపెట్టుకొని అలా మెల్లగా నిద్రలోకి జారిపోతుంది. కానీ నలుడికి నిద్ర పట్టలేదు. చాలాసేపు అలాగే ఆలోచిస్తూ కూర్చుంటాడు. తన సామ్రాజ్య వైభవము జూదం ఆడకముందు దేదీప్తమానంగా కాంతితో ఎలా వెలిగిపోతుందో కళ్ళకు కనపడుతుంది. ఒక్కొక్కటే గుర్తుకొస్తున్నాయి. తిరుగులేని రాజ్యాధికారం, సర్వ ఐశ్వర్యం, పుష్కరునితో జూదం, ఘోర పరాజయం, కుమార్తె కుమారుడు దూరమైపోవడం, ఆప్తమిత్రులతో బంధువులతో దూరం పెరగడం, తన పట్టపురాణి దమయంతి అరణ్య ప్రవేశం, ఇలా ప్రతి విషయం తలుచుకుంటూ తన హృదయం 1000 ముక్కలైపోతుంది. అలా దుఃఖిస్తూ దమయంతి వంక చూస్తాడు. అయ్యో, తిండి తిప్పలు లేక దాహం కూడా తీర్చుకోలేక అలమటించిపోయి దుమ్ము ధూళి కొట్టుకున్న మలిన శరీరంతో పూర్తి వస్త్రం లేక శరీరాన్ని కప్పుకోలేక అలా చెట్టు క్రింద కటిక నేలపై పడుకొని మైమరచి నిద్రపోతున్న ఆ సుకుమారిని చూసి అంతులేని దుఃఖంతో, ఆహా, ఆ భీమ రాజకుమారికి ఎంత దుస్థితి సంభవించింది! 100 చెలికత్తెలు 100 పరివారంతో గారాబంగా పెరిగి పెద్దదైన ఈ అపురూప సౌందర్యవతి, వారి బంగారు వింజామర గాలిలో హంస తూలికా తర్పంపై పరుండే ఈ సుకుమారి నేడు కరకు రాతి నేల మీద దిక్కులేని దానిలా నిద్రపోతోంది. నా వంటి భాగ్యహీనుణ్ణి వరించటం వల్లే కదా ఆమెకి దుస్థితి సంభవించింది. అయ్యో, మరి ఈమె దుస్థితిని నేను చూడలేకపోతున్నాను. ఇక్కడ ఒక్క క్షణం కూడా నిలబడలేకపోతున్నాను. నేను వదిలి వెళ్ళిపోయిన ఎడల నిద్ర లేచిన తర్వాత ఈమె మరి గత్యంతరం లేక తండ్రి దగ్గరికి వెళ్ళిపోగలదు. ఈ సమయంలో ఇదే మంచి పద్ధతి అని నిశ్చయించుకొని బయలుదేరబోతున్నప్పుడు తన నగ్న శరీరం చూసుకొని తన మీద బట్టలు లేవని తెలుసుకొని ఆ చుట్టుపక్కల ఏదైనా కత్తి దొరుకుతుందేమోనని అటంతా గాలించి చివరికి ఒక చిన్న కత్తిని తీసుకొచ్చి దమయంతికి ఏ విధమైన నిద్రాభంగం లేకుండా ఆ చీరలో సగం చించుకొని దాన్ని ధరించి త్వరగా 10 అడుగులు వేయగానే మళ్ళీ ఆగిపోతాడు. దమయంతి మీద ఉన్న అనురాగంతో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మళ్ళీ తిరిగి వచ్చి దమయంతి దగ్గర కూర్చొని భోరుని ఏడుస్తాడు. అయ్యో, ఎండ కన్నెరగని నిషధ రాజ్య పట్టమహిషి నిద్ర మేల్కొన్న తర్వాత నన్ను తలుచుకొని పిచ్చిదై అన్ని దిక్కులు చూస్తూ విలపిస్తుంది. ఈ సుకుమారి ఈ ఘోరారణ్యంలో భీకర మృగాల బారి పడకుండా తప్పించుకోగలదా?
అష్టవసువులు, అశ్వని దేవతలు, ద్వాదశాదీత్యులు నా భార్యను సదా రక్షించుగాక. అలా అంజలి ఘటించిన నలుని శరీరంలో ప్రవేశించిన కలి యొక్క ప్రేరణ ఆ మహారాణిని అక్కడే వదిలివేసి వెళ్ళిపోమని ప్రోత్సహిస్తుంది. కానీ దమయంతి మీదున్న ప్రేమ వెళ్ళిపోవద్దని ఉద్ఘోషిస్తుంది. వదిలిపెట్టి వెళ్ళాలో వెళ్ళకూడదో తటపటాయిస్తున్న తనకు వెళ్ళిపోతే ఆమెనా సుఖపడుతుందని గబగబా ఇంకొక 10 అడుగులు వేస్తాడు. మళ్ళీ వెంటనే తిరిగి వస్తాడు. ఇలా 2-3 సార్లు వెళ్ళటం, మళ్ళీ తిరిగి రావటం జరుగుతుంది. ఇంకా ఏం చేయాలో తోచక అటు ఇటు తిరుగుతూ చివరకు కలి ప్రభావం వల్ల దమయంతిని అక్కడే ఆ ఘోరారణ్యంలో వదిలివేసి ఆ భయంకర అరణ్యంలోకి ప్రవేశిస్తాడు. ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో దమయంతి ఇంకెన్ని కష్టాలు పడుతుందో తెలుసుకుంటాం. నలుడు కనపడబోయేటప్పటికీ బిత్తరపోయి ఆ అడవిలో ఒంటరిగా తిరుగుతూ విసిగిపోయి ప్రాణత్యాగం తలపెట్టినప్పుడు కొందరు మునీశ్వరులు ఆమెను అనుగ్రహిస్తారు. కొంతమంది వర్తకులతో ప్రయాణించి చేది దేశానికి చేరుకొని ఆ దేశ రాజమాత ఆశ్రయం పొందుతుంది. ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుంటాం. అంతవరకు సెలవు.